ఎవరు వస్తున్నాను నేను. ఒక్క నిమిషం. నమస్కారం. అచ్చా మీరా? అవును, నేను వెళ్తున్నాను, కాశీ వెళ్తున్నాను. అయితే ఏంటంటే మీకు తెలుసు కదా, ఇప్పటిదాకా నేను టికెట్ ఇంకా కొనలేదు, ఎందుకంటే టికెట్ దొరకటమే లేదు అసలు, రిజర్వేషన్. అయితే నేనేంటనుకున్నాను తెలిసిన, సామాన్లన్నీ ప్యాక్ చేసుకుని రెడీగా పెట్టుకుందాం. ఏ రోజు 3 అయిందో, ఏ రోజు కాలభైరవుడు ఆజ్ఞ అవుతుందో, లేదా ఏ రోజు టికెట్ దొరుకుతుందో కాశీ వెళ్ళిపోదాం అనేసి. అయితే నేను ట్రై చేసింది ట్రైన్ టికెటే, ఫ్లైట్ టికెట్. ఇంకా అంత డబ్బులు లేవు మన దగ్గర, మనం మిడిల్ క్లాస్, సో హాయిగా ట్రైన్లో ఎంజాయ్ చేస్తూ వెళ్దాం. అయితే ఆ టికెట్ దొరకటమే లేదు, కానీ ప్యాకింగ్ మొదలు పెట్టేశాను. అవును, మొన్న మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను నేను. అవును రైట్, ఏంటంటే నేను చాలా గ్యాజెట్స్ పెట్టుకున్నాను. అంటే ముందు నుంచి నా దగ్గర ఉన్న ఈ యూట్యూబర్ కదా, సో ఆ గ్యాజెట్స్ అన్ని పట్టుకుని నేను కాశీ వెళ్తాను. కాశీలోని కాశీఖండంలో ఉన్న టెంపుల్స్ అన్నిటి గురించి ఒక కొత్త సిరీస్ చేసి, ప్రతి టెంపుల్ గురించి, ఘాట్ గురించి, అక్కడ లైఫ్ స్టైల్ గురించి మొత్తం మీకు అన్నీ చూపిస్తూ ఉంటాను డిఫరెంట్ వీడియోస్లోని అని చెప్పాను. సో ఆ ప్యాకింగ్ చేస్తున్నాను, చూడండి మీరు కూడా. నేను ఏంటంటే సామాన్ రండి, నా వెనకతలే రండి. ఎస్, ఇదే నా రూమ్. యాక్చువల్లీ ఇది ఆఫీస్ రూమ్. ఒక పెట్టి గడ్డ పెట్టాను, గ్యాజెట్స్ అన్ని తీస్తాను, మీకు చూపిస్తాను ఏంటంటే ప్యాక్ చేస్తున్నాను. రైట్, రండి నాతో పాటు కిందన కూర్చుని ఒక్కొక్క సామాను అసలు ఏంటంటే ప్యాక్ చేస్తున్నాను, అక్కడ వీడియోగ్రఫీ గురించి ఏంటంటే సామాన్లు మనకు అవసరం ఉన్నాయి. మీరు కూడా ఒకవేళ కాశీ వెళ్దాం అనుకున్నా, ఇంకే ఊరైనా వెళ్దాం అనుకున్నా, అక్కడ వీలాగ్స్ అంటే ఆ ఊరి గురించి, అక్కడ ఉన్న గుడ్ల గురించి, ప్లస్ అక్కడ ఉన్న నది ఉంటే నది గురించి, ఘాట్ గురించి, ఆశ్రమాల గురించి వీడియో తీసుకున్నాం అనుకుంటే, జనాలతో షేర్ చేద్దాం అనుకుంటే ఏంటంటే గ్యాజెట్స్ మీ దగ్గర ఉండాలి. అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాతో పాటు శుభ్రంగా మఠం వేసుకుని కిందన కూర్చుని ఈ వీడియో చూడండి, ఆనందంగా ఉంటుంది. మనం వీలాగ్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా ప్లానింగ్ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మన ఎక్విప్మెంట్స్ కానీ ప్రాపర్లీ అక్కడ లేకపోతే మనం వీడియో షూట్ చేయలేం. అందుకు ప్రతి ఎక్విప్మెంట్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. జనరల్లీ నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఈ ట్రిప్కి వెళ్తున్నప్పుడు కావాల్సిన వస్తువులన్నీ నేను ఒక లిస్ట్ తయారు చేస్తాను. అక్కడికి వెళ్తాను, వెళ్ళి వచ్చేలోపున నాకు ఏమైనా వస్తువు అయ్యో నేను తేవలేదే అనిపించింది అనుకోండి, అది లిస్ట్లో యాడ్ చేస్తాను. చేస్తే నెక్స్ట్ టైం నేను వెళ్తున్నప్పుడు అదే లిస్ట్ని అప్డేట్ చేసుకుని దాని ప్రకారం సామాన్లు వేసుకుంటాను. అయితే ఇప్పుడు అన్నిటికంటే ఫస్ట్ అసలు ఏ వీలాగర్ కూడా మర్చిపోలేడు, అదేంటంటే ఒక కెమెరా. సో ఇది నా దగ్గర కెమెరా ఉంది, ఇది ఒక 3 years అయిపోయింది కొనేసి. ఇది కెనాన్ది EOS 200D, చాలా మంచి కెమెరా. దగ్గర 48,000 కొన్నాను నేను. దీంతో నేను ఇండోర్ షూటింగ్స్ చాలా చేశాను నేను. సో ఇది కంపల్సరీగా ఎక్కడికైనా తీసుకెళ్తాను, చాలా హ్యాండీగా ఉంటుంది అండ్ మంచి క్వాలిటీ ఆఫ్ వీడియోస్ వస్తాయన్నమాట. సో కాశీలో దీన్ని మనం ట్రై చేద్దాం. సో నెక్స్ట్ మనకి ఏంటి, దీనికి కావాల్సింది మనకి బ్యాటరీ ఛార్జర్ కూడా. ఎందుకంటే దీనికి బ్యాటరీ మనం ఛార్జ్ చేయాల్సిన అవసరం వస్తుంది. షూట్ చేసిన తర్వాత బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది, దాన్ని ఛార్జ్ చేస్తుండే. సో కంపల్సరీగా దీనికి మనం ఒక ఛార్జర్ పెట్టుకోవాలి, ప్లస్ దీంతో ఒక ఎక్స్ట్రా బ్యాటరీ కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి అందులో మీకు తెలుసు కదా, యూపీలో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంటుంది, అందులో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఏంటంటే మనం ఒక బ్యాటరీ కానీ ఎక్స్ట్రా పెట్టుకున్నామంటే దీంతో హాయిగా మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు, టెన్షన్ ఉండదు. సో ఇది కూడా మనం తప్పకుండా మన లిస్ట్లో ఉండాలి. నెక్స్ట్ వచ్చేదంటే ఒక మంచి మైక్రోఫోన్. ఎందుకంటే ఇవాళ రేపు యూట్యూబ్లోని అంత ఈజీ కాదండి ఫిల్మ్స్ వేయడం. ఎందుకంటే ఆడియో మంచిది ఉండాలి, ఫిల్మ్ షూటింగ్ మంచిది ఉండాలి, స్టోరీ బాగుండాలి, ఎడిటింగ్ బాగుండాలి. సో దానికి ఇదేంటంటే రోడ్ తలగ మైక్రోఫోన్, ఇది ఆస్ట్రేలియన్ కంపెనీది. నేను దీన్ని కూడా ఇండోర్ యూజ్ చేసేవాడిని, బట్ ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇది ఎక్స్టర్నల్ యూజ్ గురించి చాలా మంచి మైక్రోఫోను. సో ఇది కూడా నాకు తీసుకోవాల్సిన లిస్ట్లోని ఉందన్నమాట. నెక్స్ట్ మనం వచ్చేసరికల్లా మనకి ట్రైపాడ్స్ ఉండాలి. ఆ ట్రైపాడ్స్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రైపాడ్స్ ఉండాలి. ఒక్కొక్క పర్పస్ని బట్టి మనం ఒక్కొక్క ట్రైపాడ్ యూస్ చేస్తాం. సో అన్నిటికంటే ఫస్ట్ ఏంటంటే నా దగ్గర ఉన్నది ఇది ఒక మినీ ట్రైపాడ్, డిజిటెక్ వాళ్ళది. సో ఈ మినీ ట్రైపాడ్ ఇది నేను రీసెంట్లీ కొన్నాను, ఇది DTR 300 FT. సో నేను ఎప్పుడు ఇటువంటి ట్రైపాడ్ యూస్ చేయలేదు, నేను ఫుల్ సైజ్ లెంత్దే యూస్ చేస్తాను, లేదంటే మినీ ట్రైపాడ్ యూస్ చేస్తాను. సో ఇది ఒక ట్రైపాడ్ నేను కొన్నాను, ఇది ఫ్లెక్సిబుల్ మినీ ట్రైపాడ్ అంటారు. సో ఇది కూడా మనకి వెళ్ళవలసిన సామాన్లు ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఒక సెల్ఫీ స్టిక్ అండి. ఇవాళ రేపు ఏంటంటే డ్రోన్ షూట్స్ తీసుకోవాలి అంటే సెల్ఫీ స్టిక్ చాలా యూజ్ అవుతుంది. సో నేను ఇది సెల్ఫీ S5 వీకూల్ వాళ్ళు తీసుకున్నాను. దీని తాలూకా ఇంటర్నెట్ రివ్యూస్ చాలా బాగున్నాయి యూట్యూబ్లోని. సో నేను తీసుకున్నాను, కొన్ని షార్ట్స్ కూడా తీసుకున్నాను. జస్ట్ లైక్ డ్రోన్ షాట్స్ వస్తాయి, చాలా బాగుంటుంది. దీంతోపాటు మనం వీడియో చేసుకుని కాశీలోనే ఎంజాయ్ చేద్దాం. సో ఇది ఒక ఐటమ్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏంటి కావాలి అంటే ఇవాళ రేపు గింబల్ చాలా అవసరం అయిపోయిందండి. ఎందుకంటే
ఆ తీస్తున్న వీడియో షూట్ చాలా స్టెబిలైజ్ అయ్యి ఉండాలి, ఉంటేనే దాంట్లో సినిమేటిక్గా మంచి క్వాలిటీగా చూడడానికి అందంగా వీడియోస్ వస్తాయి. సో ఇదొక కొన్నాను నేను, ఇది ఇంకా ప్యాక్ ఓపెన్ చేయలేదు. దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, అంటే సింగిల్గా కానీ ఎవరైనా వెళ్ళి వీడియో షూట్ చేసుకోవాలి, సినిమేటిక్గా తీయాలంటే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది నాకు 7,500 పడ్డది అమెజాన్ నుంచి, ఇది జస్ట్ నిన్నే వచ్చింది. సో దీన్ని కూడా యూస్ చేయడం స్టార్ట్ చేస్తాం, దీంతో కూడా మన మూవీస్ తయారు చేసుకుందాం కలిసి. సో ఇది నాకు వెళ్ళే లిస్ట్లో వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంకొక చిన్న ట్రైపాడ్, నేను మినీ బేసిక్స్ వాళ్ళది, దీన్ని గొరిల్లా ట్రైపాడ్ అంటారు. అంటే ఎక్కడైనా మన చెట్ల మీద కానీ ఇంకెక్కడైనా కానీ మనం ఫిక్స్ చేయాలంటే దీన్ని తాళ్ళగా చుట్టేసుకుని మనం యూస్ చేసుకోవచ్చు. దీన్ని నేను ఇప్పి ఓపెన్ చేసి చూపించాను, ఎందుకంటే ఇది ఉట్టి డొక్కే. అసలు గొరిల్లా పాటు ఎదురుకంట ఈ మొబైల్ ఫోన్కి ఫిక్స్ చేసి ఇప్పుడు నేను షూట్ చేస్తున్నాను. సో ఇది కూడా మనం తీసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ అన్నిటికంట ఒక బ్యాకప్ గురించి ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్. ఇది 1 TB హార్డ్ డిస్క్. ఇది ట్రాన్సిడెంట్ది. ఇది నా దగ్గర ఒక 4 సంవత్సరాలు అయిపోయింది దీన్ని యూస్ చేస్తూ. సో చాలా బాగుంటుంది. ఇది కూడా కంపల్సరీగా మనం పెట్టుకోవాలి మన దగ్గర లిస్ట్లోని. నెక్స్ట్ ఏంటంటే మనకి డేటా కేబుల్. ఇప్పుడు మనం మొబైల్ నుంచి ల్యాప్టాప్లోకి ఫొటోస్, వీడియోస్, క్లిప్స్ ఇవన్నీ షూట్ చేసేవన్నీ మనం మూవ్ చేసుకుని దీంట్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఆ హార్డ్ డిస్క్లోకి మనకి ఇటువంటిది ఒకటి, ఒక USB నుంచి C టైప్ది ఒక కేబుల్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఇది మనకి డేటా కేబుల్ కింద పనిచేస్తుంది. దీంట్లో మనం ఉన్న డేటా అంతా ప్రతిరోజు షార్ట్స్ అయిపోయిన తర్వాత దీన్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మనకి ఒక ఛార్జర్, మొబైల్ ఛార్జర్. ఎందుకంటే మనం చూసేది షూటింగ్ అంతా మొబైల్తో కాబట్టి మంచి క్వాలిటీ మొబైల్ ఛార్జర్ మనం పెట్టుకోవాలి. ప్లస్ ఏంటంటే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు 100% దాన్ని ఛార్జ్ చేసేసుకుని ఉంచేసుకోవాలి. అంతేకాని మనం ఎర్లీ మార్నింగ్ గోల్డెన్ అవర్స్లో వెళ్ళి షూట్ చేద్దాం అనుకున్నప్పుడు ఫోన్ కానీ డిశ్చార్జ్ అయిపోయింది అనుకోండి, వి విల్ మిస్ ది ఆపర్చునిటీ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఎంత బాగా షూట్ చేసినా, ఎన్ని ట్రైపాడ్స్ పెట్టినా, ఎంత కెమెరా ఉన్నా, ఒక మంచి ల్యాప్టాప్ కానీ లేకపోతే మీరు ప్రాసెసింగ్ చేయలేరు. సో కంపల్సరీగా మీ దగ్గర మంచి ల్యాప్టాప్ ఉండాలి. నా దగ్గర ఏసర్ది ఒక సిస్టమ్ ఉంది, అది ప్రస్తుతం ఇంట్లో వదిలేస్తాను. ఇది HP ల్యాప్టాప్, రీసెంట్లీ కొనుక్కున్నాను. సో దీంట్లో మొత్తం మనం వీడియో ఎడిటింగ్ చేస్తాం. వీటితో పాటు మనకు ఉండవలసింది ఏంటి అంటే ఒక మంచి హెడ్ ఫోన్. ఎందుకంటే ట్రావెల్ చేస్తుంటారు కదా, అప్పుడప్పుడు బోర్ అయిపోతారు. మంచి ఆపర్చునిటీస్ గురించి, మంచి సీనిక్ ఈవెంట్ గురించి, దీని గురించి మీరు వెయిట్ చేస్తుంటారు. సో టైం పాస్ అవ్వాలంటే ఒక మంచి హెడ్ ఫోన్ ఉండాలి కంపల్సరీగా. ఎస్పెషల్లీ అసలు మీరు ట్రావెల్ చేస్తున్నారు అంటే మీరు మొబైల్లో ఫుల్ సౌండ్ పెట్టుకుని ఎక్స్టర్నల్ మైక్తో ఎప్పుడు వినొద్దు. నేను చెప్పే సలహా ఏంటంటే హెడ్ ఫోన్ పెట్టుకోండి, మీకు కావాల్సిన సౌండ్ పెట్టుకోండి, మీరే వినండి, కానీ సౌండ్ పొల్యూషన్ మాత్రం దయచేసి చేయవద్దు. సో ఇది కూడా మనం పెట్టుకోవాల్సిన ఒక లిస్ట్. ఇంకోటి అంటే మనం టైం ల్యాప్స్ అండ్ హైపర్ ల్యాప్స్ అంటే ఏంటంటే ఫాస్ట్గా క్లిప్ తీయాలన్నా, లేదంటే సన్ రైజ్, సన్సెట్ ఇటువంటి సిచ్యువేషన్స్ తీయాలన్నా అక్కడ మనం ఒక ½ అవర్, 40 minutes లేదంటే 15 minutes మనం కంటిన్యూగా నిలబడి షూట్ చేయాలి. సో అది షూట్ చేయండి మనం కంటిన్యూగా ఉండలేం. దానికి మంచిది ఒక ట్రైపాడ్ ఉండాలి. దానికి ఏంటంటే ఒక ఫుల్ స్కేల్ ట్రైపాడ్ ఉండాలి. ఇది మొత్తం 6 feet ట్రైపాడ్ ఇది. సో ఈ ట్రైపాడ్ ఉందంటే మనం సీషోర్లో కానీ, లేదంటే నది ఒడ్డులో కానీ, లేదంటే ట్రాఫిక్స్లో కానీ కార్నర్లో దీన్ని పెట్టేసి దీనికి మనం మొబైల్ ఫిక్స్ చేసుకున్న, లేదంటే మన DSLRకి ఫిక్స్ చేసుకున్న టైం ల్యాప్స్, హైపర్ ల్యాప్స్ ఇలాంటి ఈవెంట్స్ని మనం దీంట్లో చాలా బాగా రికార్డింగ్ చేసుకోవచ్చు. సో వీటన్నిటితో పాటు మనకి ఇంకా వస్తువు అవసరం ఉంది, అదేంటంటే మెమొరీ కార్డ్స్. సో నా దగ్గర 2 మెమొరీ కార్డ్స్ ఉన్నాయి, అయితే నేను మర్చిపోలేదు, టేబుల్ డ్రాయర్లో పెట్టాను. ఆ 2 కూడా మనం తీసుకోవాల్సిన సామాన్లు. వీటితో పాటు ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే మెడిసిన్స్. నేను మీకు చెప్పాను కదా, ఒకవేళ మీరు కానీ ట్రావెల్ చేస్తున్నారంటే మీరు లిస్ట్ రాసుకోండి. ఏవైనా ఐటమ్ మిస్ అయిపోతే నెక్స్ట్ విజిట్లోని ఆ ఐటమ్ మీరు ఇన్క్లూడ్ చేసుకోండి. సో ఒక మంచి మెడికల్ బాక్స్ మీకు చూపిస్తాను, ఆగండి. సో నేను యూస్ చేసేది ఇది మెడికల్ బాక్స్. దీంట్లో ఏంటంటే ఒక్కొక్క రోజుకి మొత్తం 4 చొప్పున మొత్తం 28 ఉన్నాయి. అంటే రోజుకి 4 పూటలకి మనం మెడిసిన్స్ వేసుకోవాలంటే 4 పూటలకి 4 జాగా మెడిసిన్స్ పెట్టుకోవచ్చు, వారం మొత్తం పెట్టుకోవచ్చు. నేను ఓన్లీ మార్నింగ్ నైట్ మెడిసిన్స్ తీసుకుంటాను కాబట్టి దీన్ని 2 weeksకి నేను యూస్ చేసుకుంటాను. సో ఇటువంటి ఒక మెడిసిన్ బాక్స్ 15 days తాలూ మెడిసిన్స్ పెట్టుకుని కంపల్సరీగా మనం ట్రావెల్ చేయాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఇవన్నీ ఉన్న తర్వాత కూడా వయసు అయిపోయింది కదా, కొంచెం కళ్ళకి ప్రాబ్లం ఉంది కాబట్టి కళ్ళజోడు మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా కళ్ళజోడు పెట్టుకోవాలి. పెడితే నీట్ అండ్ క్లీన్గా అన్నీ కనిపిస్తాయి, అందంగా కనిపిస్తాయి. నాకు ఎంత అందంగా కనిపిస్తుందో అంతే అందంగా షూట్ చేసి మీ దాకా తేవగలుగుతాను. సో నేను ఈ కాశీకి ప్రిపరేషన్ చేసిన ఈ సామాన్లన్నీ నేను ఇక నెక్స్ట్ ఏంటంటే అసలైన విషయమే లేదు, ఏంటి
టికెట్ లేదు, ఇంకా టికెట్ కన్ఫర్మేషన్ లేదు కదా, టికెట్ కొనే లేదు అసలు. అయితే ఏంటయ్యా ఇదంతాను ఉత్సాహం, ఎంత విధంగా కాశీ వెళ్తామా, అక్కడ మళ్ళీ విశ్వనాథ దర్శనం చేద్దామా, గౌరీ కేదారేశ్వర దర్శనం చేద్దామా, కాలభైరవ స్వామి దర్శనం చేద్దామా, గంగా దర్శనం చేద్దామా, అండ్ ముఖ్యంగా మా అమ్మ దర్శనం చేద్దామా. మా అమ్మ కాశీలో ఉందండి, మీకు చూపిస్తాను, మీకు కల్పిస్తాను మా అమ్మతోటి. తన రొటీన్ లైఫ్ ఏంటి, తను ఎప్పటి నుంచి కాశీ వస్తుంది, తన గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మీరు అడ్వర్టైజ్మెంట్స్ చూస్తారు చూడండి, డెటోల్ అడ్వర్టైజ్మెంట్ ఒక అమ్మాయి వస్తుంది, అమ్మాయి ఏం చేస్తుంది, వైట్ కోట్ వేసుకుంటుంది, డాక్టర్స్ లాగే స్టెథోస్కోప్ పెట్టుకుంటుంది. మీకు ఒక ఫీల్ రావాలి, ఏంటి తను డాక్టరే చెప్తున్నది. అలాగే ఎప్పటిదాకా మీకు నా గురించి తెలియదు, నా ఫ్యామిలీ గురించి తెలియదు, నాకు కాశీకి ఉన్న అనుబంధం తెలీదు, కాశీ గురించి నేను చెప్తే మీరు నమ్ముతారా? మీరు నమ్మరు. మీరు నమ్మారు అంటే అది నా అదృష్టమే, కానీ మిమ్మల్ని నమ్మించడం నా రెస్పాన్సిబిలిటీ. అందుకు ఇవన్నీ చెప్తున్నాను, నేను కాశీ వెళ్తాను. దీంతో పాటు ఇంకా మనకు ఇంకొక మంచి ఇంపార్టెంట్ విషయం కావాలండి, ఒక ఐటెం కావాలి. ఏంటో తెలిసిన ఎక్స్టెన్షన్ బోర్డు. ఎందుకంటే మనం రాత్రిపూట మొబైల్ ఛార్జింగ్ పెడతాము, దాంతో మనకి అది ఏంటంటారు దాన్ని, మొబైల్ ఛార్జింగ్తో పాటు ల్యాప్టాప్ ఛార్జింగ్ పెడతాం, కెమెరా ఛార్జింగ్ పెడతాం, అన్ని ప్లగ్ పాయింట్స్ మనకు ఉంటాయండి. కాబట్టి మీరు ఎక్స్టెన్షన్ కూడా తప్పకుండా పెట్టుకోండి. నేనైతే అమ్మ దగ్గరికే వెళ్తున్నాను కాబట్టి అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అమ్మ దగ్గర పడుకోవడానికి ఇల్లు ఉంది, గది ఉంది, ఎయిర్ కండిషన్ ఉంది, బుబ్బరంగా భోజనం వండి పెట్టడానికి చెల్లి కూడా ఉంది, కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ మీరు వెళ్తున్నప్పుడు మాత్రం ఆ ఎక్స్టెన్షన్ కూడా తప్పకుండా పెట్టుకోవాలి, మర్చిపోవద్దు సుమా. సో ఈ సామాన్లన్నీ పట్టుకుని ప్యాక్ చేసేసుకున్నాను నేను. ప్యాక్ చేసేసుకున్న తర్వాత కాలభైరవుడికి దండం పెడుతున్నాను. ఏంటని, స్వామి నాకు ఆజ్ఞ నాకు రిజర్వేషన్ చేంజ్ అయ్యా, ఓ మంచి టికెట్ ఒకటి ఇప్పించి అయ్యా, వచ్చి నీ దర్శనం చేసుకుంటాను, విశ్వనాథ దర్శనం చేసుకుంటాను అని నేను. అయితే మీద తథాస్తు దేవతలు ఉంటారండి, మీరు కూడా నా గురించి ఒక్కసారి ఆ కాలభైరవుడితో చెప్పండి, శ్రీనివాస శర్మకి మంచి టికెట్ ఇప్పించవయ్యా, ఏసీ థర్డ్లోని హాయిగా ఎండాకాలం స్లీపర్లో ఎలా వెళ్ళగలుస్తాడు, జనరల్ కంపార్ట్మెంట్ ఎలా వెళ్తాడు అని ఆలోచించుకున్నారు అనుకోండి. మీరు ఒక్కసారి దేవుడి దగ్గర నిలబడి తథాస్తు దేవతలు తథాస్తు అంటారు, నాకు టికెట్ వస్తుంది, కాశీ వెళ్తాను. నేను కాశీ ఎలాగ వెళ్తున్నాను, రిజర్వేషన్ అయిందా లేదా, ఎన్ని కష్టాలు పడ్డాను, ఎంత సుఖపడుతూ వెళ్తున్నాను, మీ ఆశీస్సులు పనిచేస్తున్నాయి లేదా, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పుడు దాంతో మనం కాశీలోకి ఎంటర్ అవుతాం. అప్పటిదాకా నాకు సెలవు ఇవ్వండి. అయితే ఎప్పుడు దాకా, మళ్ళీ నా డేట్ ఆఫ్ ట్రావెల్ ఎప్పుడు డిసైడ్ అయిపోయిన మీకు తప్పకుండా చెప్తాను. అప్పటిదాకా కొంచెం వెయిట్ చేయండి. ఇంకో విషయం, కాశీ గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు, ఇంకా చేసుకోండి తప్పకుండా. ఈ వీడియో చూస్తున్నట్టే మీకు కాశీలో ఇంట్రెస్ట్ ఉందండి, లేదా నా గురించి ఇంట్రెస్ట్ ఉంది, నేనేం చేస్తున్నాను, సో నా గురించి తెలుసుకోవాలన్నా, లేదా కాశీ విశ్వేశ్వరుడు గురించి తెలుసుకోవాలన్నా, అసలు కాశీ మొత్తం గురించి తెలుసుకోవాలన్నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి, అది కూడా చాలా మంచిది, పుణ్యమైన పని. నమస్కారం, మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.